నేటి మంచి మాట కుటిల హృదయం. కుటిల హృదయం కలిగిన వారు పుచ్చిపోయిన పండు వంటి వారు. వెలగ పండును గమనిస్తే కొన్ని పండ్లు పైకి చక్కగా కనిపిస్తాయి. పండుగను పగలగొడితే తప్ప లోపల ఉన్న పురుగు చేసిన డొల్లతనం బయటపడదు. కుటిల హృదయులు కూడా అంతే. పైకి చాలా మంచిగా అందరిలాగే కనిపిస్తారు, కానీ వారి హృదయంలో అంతా కుళ్ళు, కుచ్చితత్వం, మోసం, అన్యాయం, బుద్ధిహీనత నిండి ఉంటాయి. ఇటువంటి హృదయము కలిగిన వారు ఒక ప్రమాదకరమైన వైరస్ కన్నా ప్రమాదమైన వారు. వారు ఇతరులలోని మంచితనాన్ని తమ కుటిల హృదయంతో వైరస్ వలె చెడు ప్రచారంతో నాశనం చేస్తారు. ఈ కుటిల హృదయం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనము దక్కదు. ఇటువంటి వారు నిరుపయోగులు. చివరకు వారికి నాశనం తప్పదు. కుటిల హృదయం ఎంత ప్రమాదకరమో అటువంటి హృదయము కలవారు ఎంత హీనంగానైనా ప్రవర్తిస్తారని స్వచ్ఛత కలిగిన వారు గ్రహించి కుటిల హృదయము గల వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటిల హృదయం ఒక పురుగులా మన జీవితాన్ని తొలిచి చివరికి మనల్ని మృంగివేస్తుంది. సమాజంలో ఇటువంటి కుటిల హృదయము కలిగిన వారిని మనం గమనించే ఉంటాం. వారి పరిస్థితి చివరికి ఎలా ముగిసిందో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఒకసారి మనలో కూడా అలాంటి కుటిల హృదయం ఏమైనా ఉందేమో ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలాంటి కుటిల స్వభావం మనలో ఉంటే అది ఒక వైరస్ వలె మనల్ని తినేసి పీల్చివేసి చివరికి మన ప్రాణాన్ని తీస్తుందని గ్రహిద్దాం. మనం ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేసే విధంగానే జీవించుదాం. ఎవరైనా మనకు చేసిన మంచిని నిన్నటితో నేటితో రేపటితో మర్చిపోవద్దు. జీవితాంతం ఆ మంచిని మన హృదయంలోనే నిలుపుకుందాం. చెడును మాత్రం మన దరిదాపుల్లోకి రానియకూడదు. ఒకవేళ అది మనలో చేరినా దానిని బంధించి మనలో నుండి పూర్తిగా తీసి పారవేసే వరకు శ్రమిస్తూనే ఉందాం. కష్టమైన, నష్టమైన, భారమైన మంచి స్వచ్ఛమైన హృదయంతోనే నీతిగా జీవిద్దాం. ఒకరి జీవితాలను, భావాలను, అభిప్రాయాలను, అభివృద్ధిని, మంచిని, ఆలోచనలను, పేరును, ప్రతిష్టను ఎప్పుడూ కుటిల హృదయులమై పాడు చేయవద్దు. ఇతరుల నాశనాన్ని మనం కోరుకుంటే మనమే నాశనం అవుతామనే భయం, ఆందోళన మనలో ఉండాలి. ఒకరికి మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఒకరికి చెడు చేస్తే మనకే చెడు జరిగి మనకు మనమే మిగలకుండా పోతాం. కనుక ప్రతి ఒక్కరూ తమ తమ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైన, నీతి కలిగిన హృదయాలతో జీవిద్దాం.